నేను ఇంకో మాట అడుగుతున్నా ఈ మంత్రి గారిని. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టలే, డిస్టర్బ్ చేయలేం కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తా ఉంది ప్రొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇండ్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్క సుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్ర దాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా.